శివాయ గురువే నమః. ఈ రోజున శ్రీయుతులు ఎంవీఆర్ శాస్త్రి గారు రచించిన నేతాజీ అనే గ్రంథాన్ని ఆవిష్కరిస్తూ ఒక మంచి సభను ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొని ఈ గ్రంథం గురించి నాదైనటువంటి స్పందనని తెలియజేసే అవకాశాన్ని కల్పించినందుకు శ్రీ ఎంవీఆర్ శాస్త్రి గారికి ప్రత్యేకంగా నేను అభినందిస్తూ అదేవిధంగా కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఒక మంచి పుస్తకాన్ని చదివానన్న సంతృప్తితో ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఈ నేతాజీ అనే పుస్తకం దీని ముందు రచింపబడ్డ సుభాష్ చంద్రబోస్ అనే దాని యొక్క అనుబంధం. ఇందులో విశేషించి ఆయన స్వదేశంలో చేసిన పోరాటం మొదలైనవన్నీ కూడా సుభాష్ చంద్రబోస్లో చెప్తే నేతాజీ అనే గ్రంథంలో ఆయన విదేశాల నుంచి స్వదేశం కోసం చేసినటువంటి పోరాటం చెప్పాలంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జీవితంలో ద్వితీయ భాగం సంపూర్ణం ఈ గ్రంథంలో మనకి కనబడుతున్నది. ఈ రెండు గ్రంథాలు కలుపుకొని సంపూర్ణంగా సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జీవిత చిత్రాన్ని మనకు అందిస్తున్నది. ఇందులో ఒక చోట ఒక మాట అంటారు ఎంవీఆర్ శాస్త్రి గారి గ్రంథంలో, అబద్ధాలను చరిత్ర అంటారు, అబద్ధాలు రాసేవారిని చరిత్రకారులు అంటారు అని. అలాంటి చరిత్రకారులు రచించిన అబద్ధాల చరిత్ర అలవాటైపోయిన మనకి సత్యాన్ని చరిత్రగా అందిస్తూ ఎంవీఆర్ శాస్త్రి గారు గొప్ప ఉపకారం చేశారు. ఒక విధంగా ఇది నేతాజీ యొక్క జీవిత చరిత్ర మాత్రమే కాదు, అసలైన భారత స్వాతంత్ర సంగ్రామ గాథ అని అభివర్ణించవచ్చు. అయితే స్వాతంత్రం నేతాజీ వల్ల వచ్చింది అనే మాటను దీనిలో అత్యద్భుతంగా స్పష్టంగా తెలియజేశారు. నేతాజీ వల్లే స్వాతంత్రం అనే శీర్షికలో అది తెలుస్తున్నది. అది నేటి తరానికి తెలియవలసిన అవసరం ఉన్నది. నేతాజీ సుభాష్ చంద్రబోస్, నేతాజీ అనేది ఆ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రేమగా అని పిలుచుకున్న పేరు. దానికైనా కమాండర్ అధికారి అయినప్పటికీ కూడా వారి నేతాజీ అని ప్రేమగా పిలిచిన పేరు నిలబడిపోయింది. మనకి నేతాజీ అనగానే సుభాష్ చంద్రబోస్ అనే మాట స్ఫురిస్తుంది. సుభాష్ చంద్రబోస్ అంటే నేతాజీ అనేది స్ఫురిస్తుంది. అయితే సుభాష్ చంద్రబోస్ యొక్క జీవితాన్ని ఈ నేతాజీ గ్రంథం ద్వారా ప్రత్యక్షము పరిశీలించే అవకాశం నాకు అనిపించింది. ఇది గమనించాక నాకు అనిపించింది ఏంటంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి దేన్ని ఉపదేశించాడో దానినే తాను సాధించి చూపించాడు, దాని ప్రకారమే అనుసరించాడు సుభాష్ చంద్రబోస్ అని తెలుస్తున్నది. ఆ కారణం చేతనే కేవలం ఆధ్యాత్మికవాదిగా తెలియబడుతున్న నేను కూడా ఈ గ్రంథం గురించి మాట్లాడడానికి సిద్ధపడుతున్నా. అంటే భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్ర అత్యంత పవిత్రమైనది అని విశ్వసించే వాళ్ళలో నేను ఒకడిని. ఎందుకంటే ఈ స్వాతంత్ర చరిత్రలో ప్రధానంగా అల్లూరి సీతారామరాజు లాంటి మహాత్ములు ఉన్నారు. వారు భారతీయ సనాతన ధర్మము తమ హృదయంగా కలిగినటువంటి వారు ఎందరో ఈ దేశం కోసం ఉద్యమించారు. చివరికి స్వాతంత్రం వచ్చేటప్పటికీ అసలైన వారి యొక్క పేర్లు వెనక్కిపోయి వాళ్ళని ముందు వరుసలో ఉంచుకుని యుద్ధం చేసి వెనక్కి వెళ్ళినటువంటి వంచకుల పేర్లే తర్వాత వచ్చాయి. ఇది బాధాకరమైన అంశం. ఏమైనప్పటికీ ఈ వరుస క్రమం మొత్తం 43 శీర్షికలతో రచింపబడినటువంటి గ్రంథం ఇది. ఎక్కదలచిన నావ ఏడాది లేటు అని ప్రారంభమవుతున్నటువంటి ఈ గ్రంథంలో మొదటి విషయాన్ని తెలియజేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఎంత ప్రజాబలం ఉన్నది అనేది గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది. నేటి తరానికి తెలియని స్వాతంత్ర సంగ్రామ గాథ, తెలుసుకోవలసినటువంటి సంగ్రామ గాథ ఇది. దీన్ని బట్టి మన భారతీయ స్వాతంత్ర సంగ్రామ చరిత్ర కూడా సరిగ్గా మనం పొందలేదు అని తెలుస్తున్నది. కానీ దీనిలో ఎంవీఆర్ శాస్త్రి గారు చేసిన కృషి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది, అభినందించదగిన విధంగా ఉన్నది. ఎన్నెన్ని గ్రంథాలు వారు పరిశీలించి సత్యాలని, వాస్తవాల్ని, యథార్థాలని క్రోడీకరించి ఒక చక్కని చదివించగలిగే శైలిలో రచించారు. అడుగడుగును ఉత్కంఠ కలిగిస్తూ తర్వాత ఏమి జరుగుతుందా అని ఒక మంచి కథనంతో రచించిన దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత. వారికి ఉన్న పాత్రికేయ ప్రతిభ, రచనా ప్రతిభ అవి అన్ని గ్రంథాల్లోనూ కనబడితే ఇందులో మరింత విస్తృతంగా కనబడుతున్నది. చరిత్రపై వారు అందిస్తున్నటువంటి వాస్తవమైన అంశాలు ఇదివరకు అనేక గ్రంథాల ద్వారా తెలియబడినప్పటికీ ఈ స్వాతంత్ర సంగ్రామ చరిత్రని నేతాజీ సుభాష్ చంద్రబోస్ని కేంద్రంగా తీసుకుని రచించిన ఒక అద్భుతమైనటువంటి అంశం. నేతాజీ సుభాష్ చంద్రబోసు కాంగ్రెస్ భారత జాతీయ అధ్యక్షుడిగా ఆయన బహిరంగంగా ఎన్నికయ్యాడన్న వాస్తవం దీనిలో మనకు తెలుస్తున్నది. అయినప్పటికీ ప్రజాస్వామ్య విహితంగా అద్భుతమైన మెజారిటీతో ఆయన ఎన్నిక అయినప్పటికీ కూడాను అక్కడ ఉన్నటువంటి వర్గం ఏదైతుందో గాంధీ వర్గం స్పష్టంగా చెప్పారు. వారు ఈయన మీద అక్కసతో
అడుగడుగున అనేక రకాలుగా ఇబ్బందులు చేశారు. ఈయనకున్న విజన్, ఈయనకున్న ప్రణాళికని వారు చక్కగా అంగీకరించి ఆమోదించి ఉంటే మన కాంగ్రెస్ ద్వారానే అతి సులభంగా త్వరలోనే మనకు భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టి ఉండేవాడు. కానీ గాంధీ వర్గం అతని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేక వివేకం కొరవడి చేసిన పని ఏమిటంటే, తమను ఎదిరించి గెలిచాడన్న అక్కసతో ఎన్నికైన అధ్యక్షుడిని తిన్నగా పనిచేసుకోనివ్వకుండా సహాయ నిరాకరణ చేసి నానా విధాలుగా సతాయించారు. వారితో వేగలేక, మహాత్ముడి మనసు మార్చలేక, చీటికి మాటికి ఆయనతో తలపడ్డ ఇష్టం లేక సుభాష్ బోస్ అధ్యక్ష పదవిని వదిలి వేరే దారి వెతుక్కున్నాడు అని ప్రారంభంలోనే తెలియజేశారు. వారి మంకుతనాల మూలంగా దేశంలో ఉండి సాధించలేకపోయిన స్వాతంత్రాన్ని దేశం వెలుపల నుంచైనా సాయుధ పోరాటం ద్వారా సాధించాలని నిశ్చయించి ఆయన చాలా తెలివిగా దేశం నుంచి మాయమయ్యి, ఆ తర్వాత శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అనేటువంటి సూత్రం ద్వారా బ్రిటిష్కి శత్రువుగా అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఉన్నటువంటి జర్మనీ, జపాన్, రష్యా వీటి సహాయంతో ఒక సైనిక బలాన్ని ఏర్పరిచి భారతదేశంలో బ్రిటిష్ సైన్యాన్ని తరిమి కొట్టాలని ప్రణాళిక వేసుకున్నాడు ఆయన. ఇది ఒక రాజనీతి ప్రకారంగానే వెళ్ళాడు. దాని ప్రకారం జర్మనీకి వెళ్ళినప్పుడు అక్కడ తగిన సహాయం అందలేదు. పైగా 2 ఏళ్ళు ఆయన అక్కడ నిలబడిపోయాడు. అంటే కదలలేక నిర్బంధించబడ్డాడు అనడానికి లేదు, కానీ అక్కడి నుంచి కదలడానికి అవ్వలేదు. ఆఖరికి సబ్మెరీన్ ద్వారా ఆయన ప్రయాణం చేసి జపాన్ భూభాగానికి చేరుకున్న విధానాన్ని 2 అధ్యాయాల్లో రచించారు. అందులో నేను ప్రేమించేది మొదట నా దేశాన్ని, తర్వాతే ఎవరినైనా అనే నేతాజీ వాక్యాన్ని ఉటంకిస్తూ చెప్పడం నేతాజీ ఉన్నటువంటి శుద్ధమైన దేశభక్తిని మనం తెలియజేస్తుంది. ఆ దేశభక్తిలో గమనించవలసిన అవసరం ఏంటంటే అపూర్వమైన జ్ఞానం ఆయన వద్ద ఉన్నది. ఈ జ్ఞానం 2 రకాల జ్ఞానం కనబడుతున్నది. ఒకటి ప్రపంచ చరిత్రలన్నిటినీ సంపూర్ణంగా అవగాహన చేసుకున్నటువంటి మేధస్సు. రెండవది భారతీయ సనాతన ధార్మిక చింతన ఏదైతే ఉన్నదో ఆ ధర్మ హృదయం ఆయన వద్ద ఉన్నది. ఈ 2 కలిసి ఆయన యొక్క స్వాతంత్ర పోరాటంలో మనకు కనబడతాయి. అందుకే ఒక చిత్తశుద్ధి, ఒక నిస్వార్థ బుద్ధి, ఒక త్యాగ నిరతి, ఒక స్థితప్రజ్ఞత కనబడుతుంది వారి యొక్క ప్రణాళికల్లోనూ పోరాటాల్లోనూ. అందుకే ఆ సబ్మెరీన్ ప్రయాణం అత్యంత ప్రమాదకరమైనప్పటికీ కూడా ఆ మహానుభావుడు ఒక సమయంలో ప్రమాదానికి గురి కాబోతున్న సమయంలో కూడా చెక్కు చెదరకుండా తాను చెప్పదలుచుకుని తన సహచరుడికి చెప్తూ నోట్స్ రాయిస్తూ అందులో భారతదేశం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా ఉండాలి, స్వాతంత్ర సంగ్రామం ఎలా ఉండాలి, స్వతంత్ర భారతం ఎలా ఉండాలి అనేటువంటి విషయములు ఆయన బోధిస్తున్నప్పుడు నిజానికి ఆ ప్రయాణ సమయంలో ఇటు అటు యుద్ధ విమానాలు యొక్క దాడులు మరొక సబ్మరీన్ల దాడుల సమయంలో అంత నిబ్బరంగా తన ప్రణాళిక గురించి శాస్త్రుడికి చెప్తున్నాడంటే స్థితప్రజ్ఞత కలవాడే ఆ పని చేయగలడు. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీత రాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతి అని చెప్పినట్లుగా ఆయనకి వ్యక్తిగతమైన రాగము, క్రోధము, భయము ఏమీ లేదు. ఈ దేశం, దీని యొక్క పవిత్రత, దీని పరంపర, యుగాల నుంచి ఉన్న భవ్యమైన చరిత్ర, గొప్పతనం కాపాడబడాలి అనేటువంటి తపన. ఇక్కడ భారతీయ ఆత్మ కలిగి ఉన్నటువంటి వాడు, భారతీయ ఆత్మ ధార్మికమైన ఆత్మ, ఆధ్యాత్మికమైన ఆత్మ, అది దెబ్బతినకుండా ఈ దేశాన్ని కాపాడని తపనటువంటి వాడు. మొత్తానికి ఆ సాగర గర్భంలో సాహసయాత్ర చేసి ఆ జపాన్ నాయకులు ఈయన యొక్క మాటకి, చిత్తశుద్ధికి వాళ్ళు ఆశ్చర్యచకితులై వారి సహాయం అందించడానికి సిద్ధపడ్డారు. కానీ వారి సహాయం అందుకున్నప్పటికీ కూడా వారికి లొంగి లేడు ఈయన. ఇది గమనించవలసిన మరొక అంశం. అదేవిధంగా ఇండియన్ నేషనల్ ఆర్మీకి వెన్నుదన్నుగా నిలిచి ఆజాద్ హిందూ ఫౌజ్ని ఏర్పరిచి నిజానికి అప్పుడే ఒక స్వతంత్ర భారతాన్ని నిర్మాణం చేసేవాడు అనిపిస్తున్నది. మనందరం 1947లో స్వతంత్రం వచ్చింది అనుకుంటాం, కానీ మహానుభావుడు స్వతంత్ర భారతాన్ని నిర్మించినది 1943 అక్టోబర్ 21న సింగపూర్లో స్వతంత్ర భారతదేశాన్ని ఆవిర్భవింపజేశాడు. అందులో ప్రభుత్వ విధానాలన్నీ చెప్తూ దాని అధీనంలో సైన్యాన్ని చక్కగా తీర్చిదిద్దాడు. ఆ సైన్యానికి సర్వసేనాధిపతిగా తానున్నాడు. పైగా వారికి ఆయన ఇచ్చిన పిలుపు కూడా ఎంత విశేషమైనదంటే, త్యాగం మనం చేస్తే త్వరలోనే మనం స్వతంత్రాన్ని పొందగలం, మన త్యాగం మీద ఆధారపడినది అని చెప్తూ స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఆయన సింగపూర్లో ఏర్పాటు చేసి, ఆ తర్వాత సింగపూర్, బర్మా మొదలైన ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయులందరినీ ఆయన కూడగట్టి ఒక చైతన్యాన్ని కలిగించి ఆ స్వతంత్ర భారతానికి రాజ్యాధినేతగా, ప్రధానమంత్రిగా, యుద్ధ మంత్రిగా, విదేశాంగ మంత్రిగా, ఐఎన్ఏ సుప్రీం కమాండర్గా ఆయన ఉంటూ కెప్టెన్ లక్ష్మీ స్వామినాథన్ మహిళా సంఘటనగా పెట్టి
ఇక ఎస్ఏ అయ్యర్ గారు, ఏసీ చటర్జీ గారు, రాస్ బిహారీ బోస్ మొదలైన అందరినీ కూడా కీలకమైన స్థానాల్లో ఉంచారు. సాటి లేని సేనాపతిగా వారు ఉంటూ ఒక సేనాపతి ఎలా ఉండాలో చూపించారండి. ప్రపంచ చరిత్రలో ఎక్కడా కనబడిన విషయం. సైనికుల్లో తాను ఒక్కడై సైనికుల అవసరాలు తెలుసుకుంటూ వాళ్ళతో పాటు భుజిస్తూ వాళ్ళకి సరైన ఆహారం అందుతోందా లేదా అంటూ వారిలో తానొకడుగా ఉంటూ వారికి ఆయన ఇచ్చినటువంటి వెన్నుదన్ను సామాన్యమైంది కాదు. ఇటీవల కాలంలో ప్రధాని సైనికులతో వ్యవహరించిన తీరును మనం గమనించినట్లయితే బహుశా ఇదే స్ఫూర్తి కలిగించిందేమో అని కూడా అనిపిస్తుంది ఇక్కడ. దీన్ని బట్టి అహంకారం, పదవి, మదం ఇత్యాదులు లేకుండా లక్ష్యం వైపే దృష్టి పెట్టుకుని తాను అందరితో కలిసి ఒక మహాసేనానిగా పోరాడడం అనేటువంటిది వారి వ్యక్తిత్వం యొక్క ఔన్నత్యం. ఇది హృదయంలో ఆధ్యాత్మిక నిష్ట కలిగిన వాడి పని చేయగలడు. అంతేగాని పదవులు, అహంకారాలు ఆశించేవాడి పని చేయలేడు. బాధాకరమైన విషయం ఏంటంటే అవి ఆశించే వాళ్ళే స్వాతంత్ర యోధుల కింద తర్వాత గుర్తింపబడ్డారు. కానీ ఇవేవి ఆశించే నిజమైనటువంటి స్వాతంత్ర యోధుని మనం మర్చిపోతున్నాం. పైగా ఆయన ఒక మాట అంటాడు సైనికులందరితో, నేను మీకు ఇవ్వబోతున్నది ఆకలి, దప్పిక, బాధ వీటినే ఇవ్వబోతున్నాను, కానీ మన త్యాగం ద్వారా అతి త్వరలో స్వాతంత్రాన్ని సాధిస్తామని చెప్పాడు. ఈ సమయంలో ఇప్పుడు చావుకు సిద్ధపడి మన శరీరం త్యజించిన, రక్తం చిందించిన ఈ త్యాగం వృధా పోదు. ఈ తర్వాత స్ఫూర్తి కలిగించి అతి త్వరలో స్వాతంత్రాన్ని మనకు వచ్చేటట్టు చేస్తుంది అనే మాటని ఆయన సైనికులకు పిలుపుగా ఇచ్చేటప్పుడు ఆ త్యాగ నిరతి స్ఫూర్తిస్తుందనే విషయం వాళ్ళను నాటుకుపోయేలాగా తెలియజేయడం ఒక సేనాపతిగా అందించిన ఒక అత్యద్భుతమైనటువంటి సందేశం. అంటే ప్రాణాలకు తెగించి ఇప్పుడు యుద్ధం వల్లనే వెంటనే మన స్వాతంత్రం తెచ్చుకోకపోవచ్చు, కానీ త్యాగం వృధా పోదు. ఈ త్యాగం తర్వాత స్వాతంత్రానికి పునాది అవుతుంది అని వారిని అందరినీ కూడా ఉత్తేజితులను చేయడం అనేది గొప్ప విషయం. ఆ సమయంలో వీళ్ళకి అడుగడుగున స్ఫూర్తినిస్తూ నడిపిన తీరు మనం గమనించినట్లయితే ఒకవైపు జపాన్ సహాయం తీసుకుంటున్నప్పటికీ తనదైన స్వాతంత్ర వ్యక్తిత్వంతో ఆయన ఈ సైన్యాన్ని నడిపారు. ఇందులో ఉన్న వారందరికీ భారతదేశానికి స్వతంత్రం రావాలనే స్ఫూర్తి. అంతేగాని జపాన్ సైన్యంలో మేము ఒకరిగా పనిచేస్తున్నామనే విషయం కాకుండా ఒక స్వతంత్ర భావం తాను కలిగి వారికి కలిగించాడు. అదే జపాన్ ఎన్నో విషయాలను ఎదిరించాడు. తన నిర్ణయానికి జపాన్ తలొక్కేలా చేశాడు. అది గమనించుకోవాల్సిన అంశం. కారణం ఆయన కేవలం దాని మీద ఆధారపడలేదు, తనదైనటువంటి వ్యక్తిత్వం మీద, తనదైన హృదయం మీద ఆధారపడి ఇలా నడపగలిగాడు. దీన్ని బట్టి ఒక సేనాధ్యక్షుడికి ఒక స్పష్టమైన లక్ష్యశుద్ధి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి అనే విషయం మనకి స్పష్టమవుతుంది. అదేవిధంగా ఈ కొత్త ప్రభుత్వ మంత్రి మండలి మొదటి సమావేశంలోనే 9 స్వతంత్ర దేశాలు దీన్ని అధికారికంగా గుర్తించాయి. ఎటువంటి ప్రణాళిక వేశారో చూశారు. జర్మనీ నుంచి క్రొయేషియా వరకు 9 స్వతంత్ర దేశాలు ఈ ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని గుర్తించే, అధికారికంగా గుర్తించిన విశేష విషయం. అదేవిధంగా ఈయన సేనాధ్యక్షుడిగా ఉన్న సమయంలో గమనించవలసిన ఒక అంశం ఏంటంటే ఈ సైన్యంలో ముఖ్య స్థానాలు మొదలుకొని యుద్ధం చేస్తున్న వారి స్థానాల వరకు అన్ని మతాల వారు ఉన్నారు. భారతదేశంలో పుట్టిన వారు, భారతీయులైన వారు అందరూ ఉన్నారు. అది గమనించవలసిన అంశం. అది ఎటువంటి సమయం అంటే ఈ 2 మతాల వారు కలిసి బ్రతకలేరు అని మహమ్మద్ అలీ జిన్నా ఒక మతోన్మాదిగా చెప్పిన సిద్ధాంతం ఒకటి ఆ సమయంలో నడుస్తున్న ద్విజాతి సిద్ధాంతం. వీరు కలిసి బ్రతకలేరు అనేటువంటి మాట. ఆ సమయంలో మత సామరస్యం గురించి మాట్లాడిన కొందరు స్వాతంత్ర యోధులు ఎలా చేస్తున్నారంటే హిందూ మతం పట్ల సవతి ప్రేమను చూపిస్తూ అవతలి మతం పట్ల లేనిపోని ఉదారాన్ని చూపిస్తున్నారు. అది సామరస్యానికి ఎక్కడ దారితీస్తుంది? నిజమైన మత సామరస్యం చూపించిన వారు ఎవరైనా ఉన్నారంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారండి. ఇది గమనించవలసిన ప్రధానమైన అంశం. ఇటు మత విద్వేషాన్ని పట్టి పీడిస్తున్న కాలంలో ఆయన అన్ని మతాల వారిని తనదైన సైన్యంలో, తనదైనటువంటి స్వతంత్ర ప్రభుత్వ మంత్రిమండలిలో పెట్టడమే కాకుండా ఒకరితో ఒకరు ఎలా మెలగాలో చూపించాడు. అందుకే ఆయన సహచరుల్లో అన్ని మతాల వారు ఉన్నారు. ప్రతి మతం వాడు ఇంకొక మతం వాడి పండుగలో పాల్గొంటూ వాడికి శుభాకాంక్షలు చెప్తూ వాడి వేడుకలో పాల్గొనేవారు. అంటే హిందువుల పండుగల్లో ముసల్మాన్ల పండుగలో హిందువులు, వారు వీరు సిక్కుల పండుగల్లో సిక్కులు, వారు వీరు పండుగల్లో పాల్గొంటూ నిజమైన సౌభ్రాతృత్వ భావం ఏమిటో చూపించారు. వ్యక్తిగతంగా తాను హిందూ మతావలంబి, పైగా సనాతన ధర్మంపై పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వాడు. ఆయన జగన్మాతకి భక్తుడు. కారణం రామకృష్ణ పరమహంస యొక్క ఏ సంస్థ ఉన్నదో వివేకానందులు స్థాపించిన రామకృష్ణ మిషన్ సంప్రదాయాన్ని అనుసరించి ఆయన భగవదారాధన చేసుకునేవాడు. ఆయన గొప్ప స్ఫూర్తి ఎవరంటే స్వామి వివేకానంద.
స్వామి వివేకానంద సనాతన ధర్మ ఉద్ధారకుడు ఎంతో సనాతన ధర్మమే ప్రాణంగా కలిగినటువంటి భారతదేశానికి స్వాతంత్ర స్ఫూర్తి ఇచ్చిన మొట్టమొదటి స్వాతంత్ర యోధుడు. ఆయన ఆధ్యాత్మిక స్వాతంత్ర యోధుడు అని చెప్పాలి. భారతదేశం యొక్క స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి తెలియజేసిన మొదటి స్వాతంత్ర యోధుడు స్వామి వివేకానంద. భారతదేశం స్వాతంత్ర భావం ఎప్పుడు తెలుస్తుందంటే దీని యొక్క సనాతన ధర్మం సంపూర్ణంగా అవగాహన అయితేనే తెలుస్తుంది. సనాతన ధర్మాన్ని భారతదేశాన్ని వేరు చేయలేము. సనాతన ధర్మం భారతదేశానికి ప్రాణం. సనాతన ధర్మం లేని భారతదేశం ఎలాంటిదంటే ప్రాణం లేని శరీరం లాంటిది. అందుకే ఈ భారతదేశ అభ్యుదయం సాధించాలంటే తనదైన సనాతన ధర్మంలోనే దాని వేళ్ళు ఉన్నాయి అని చెప్పారు. సనాతన ధర్మం నుంచి వేరు చేసేస్తే వేరు లేని చెట్టులా అయిపోతుంది భారతదేశం అని స్వామి వివేకానంద ఒకవైపు సనాతన ధర్మం గురించి ప్రపంచానికి తెలియజేసి ఎంత కళ్ళు తెరిపించాడో, భారతదేశం యొక్క ఈ అపూర్వమైన ప్రత్యేకమైన ప్రపంచంలో గర్వించదగ్గ ఈ ధార్మిక అంశాన్ని భారతీయులకు కూడా తెలియజేసి తద్వారా భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని ఏర్పరిచారు. ఆత్మవిశ్వాసం అందుకున్న వాళ్ళల్లో ఆ రోజుల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. అదేవిధంగా అనేక మంది ఇక్కడ స్వాతంత్ర యోధులు ఉన్నారు. కానీ వారందరూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వామి వివేకానంద యొక్క సందేశాన్ని చక్కగా అందుకున్నవాడు. అందుకే వివేకానంద ఎటువంటి స్ఫూర్తిని చెప్పాడో, ఎటువంటి చైతన్యాన్ని చెప్పాడు. ఆధ్యాత్మికత అంటే పలాయనవాదం కాదు. ఆధ్యాత్మికత అంటే చేయవలసిన కర్తవ్యాన్ని విడిచిపెట్టి మూల కూర్చోవడం కాదు. ఆధ్యాత్మిక వాదంతో స్వార్థాన్ని విడిచిపెట్టి సమూహ సౌభాగ్యం కోసం, ధర్మం కోసం చేయవలసిన కర్తవ్యాన్ని చేయాలి అని ప్రబోధిస్తుంది సనాతన ధర్మం. దానిని ఆనాడు జగద్గురువైన కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు. అప్పుడు అర్జునుడు అధర్మాన్ని జయించే ధార్మిక యుద్ధంలో మహాయోధుడయ్యాడు. అదేవిధంగా మహాయోధుడై మరొక అర్జునుడిలా మరొక విజయుడిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వివేకానంద మాటల్లోంచి తీసుకున్నాడు. ఇక్కడ వివేకానందుని శ్రీకృష్ణ స్థానంలోను అర్జునుని స్థానంలో మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ని భావించాలి. ఆ విధంగా వివేకానందుని పటాన్ని తను లేవగానే కనబడేలా ఎప్పుడు మంచం పక్కన పెట్టుకునేవాట. అంత స్ఫూర్తిదాత స్వామి వివేకానంద. ఇప్పుడు మనకి అటు వివేకానంద ఇటు నేతాజీ ఉభయులు స్ఫూర్తిదాతలు కావాలండి. అదేవిధంగా ఆయన సింగపూర్లో ఉన్నప్పుడు తీరిక దొరికినప్పుడల్లా రామకృష్ణ మిషన్కి వెళ్ళి ధ్యానం చేసుకునేవారు. హిందూ మతంలో సహజంగా ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే పరమత సహిష్ణుత. ఇది హిందూ మతంలో ఉన్న గొప్ప లక్షణం. అది హిందూ మతం వర్ధిల్లితే సహిష్ణుత వర్ధిల్లుతుంది. అది వర్ధిల్లితే అన్ని మతాల వారు క్షేమంగా ఉంటారు. కనుక అన్ని మతాల వారు క్షేమంగా ఉండడానికై, సామరస్యంగా ఉండడానికై పరమత సహిష్ణుత అనేది సహజంగా కలిగినటువంటి సనాతన ధర్మం, అంటే సహజంగా సెక్కులర్ అయినటువంటి సనాతన ధర్మం అత్యంత ప్రధానమైనది. ఆ సనాతన ధర్మ రక్షణే భారతదేశ రక్షణ. భారతదేశ రక్షణగా సనాతన ధర్మ రక్షణ. అది ఆ సిద్ధాంతాన్ని హృదయంలో ఉంచుకుంటూ అందరిని పొదువుకున్నాడు ఆయన. నిజానికి ఇటువంటి మహానుభావుడే మన స్వాతంత్రం సిద్ధించే కాలంలో బ్రతికి ఉన్నట్లయితే, ఆయన పోరాటం కొనసాగుతూ సిద్ధించినట్లయితే భారతదేశం విభజింపబడేది కాదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన అత్యంత సహజంగా ఈ సామరస్యాన్ని సాధించాడు. కానీ ఆ సూత్రాన్ని స్వాతంత్రం సిద్ధించే కాలం నాటికి నాయకులుగా చలామణవుతున్న వారు పట్టుకోలేకపోయారండి. అంటే సనాతన ధర్మంపై నిష్ఠ కలిగి అందరితో సామరస్యం కలగడం కావాలి. అందుకని దీనిపైన సమత ప్రేమ చూపిస్తూ దీనిలో బాధితులు కూడా వెనక్కి నెట్టి బాధించే వారిని భుజాన వేసుకోవడం అనేటువంటిది ఉదార హృదయము కాదు, మత సామరస్యము కాదు అనే విషయం ఆనాటి నాయకులు తెలియలేదు. అంటే నేతాజీ స్ఫూర్తి మనం అందుకోలేకపోయిన స్వతంత్రం సిద్ధించే కాలానికి. కానీ నేతాజీ ఆజాద్ హిందూ ఫౌజ్ నడిపేటప్పుడు ఎటువంటి ప్రణాళిక వేసుకున్నాడో తెలుసుకోవాలి. ఇందులో ప్రధానంగా ఆయన ఎవరికి ఏ బాధ్యత అప్పగించిన వ్యక్తి ప్రతిభను గమనించే చేశాడే తప్ప కులాన్ని మతాన్ని ప్రాతిపదికగా తీసుకోలేదు. ఎప్పుడైనా ఒక విజయవంతమైనటువంటి ప్రభుత్వాన్ని కానీ సైన్యాన్ని కానీ నడపాలంటే ఉండవలసిన గొప్ప లక్షణం ఇది. ఇది నేతాజీ ద్వారా నేటి తరం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఈ విధంగా ఆయన మతాల తేడా లేకుండా అందరిలో ఐకమత్యాన్ని సహజంగా సాధించగలిగాడు. అత్యంత సరళంగా సాధించగలిగాడు. అంతేగాని బలవంతంగా వాళ్ళు బోధించి బాధించి సాధించేది కాదు. అత్యంత సహజంగా సాధించగలిగాడు. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించాలని భారతదేశంలో పుట్టిన ప్రతి కులం వాడు, ప్రతి మతం వాడు హృదయం మారా అనుకునేట్టు చేశాడు. తన యొక్క మాటలతో, తన యొక్క ప్రణాళికలతో, తన యొక్క పనులతో. ఇది నేతాజీ దగ్గర గమనించవలసిన గొప్ప అంశం. అదే సమయంలో అడుగడుగున భయంకరమైన ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాడు.
సైన్యంలో స్త్రీలను చేర్చినటువంటి మహానుభావుడు కూడా ఈయనే. అది ఝాన్సీ రాణి రెజిమెంట్ అని పెట్టి అందులో స్త్రీ సైనికులు శిక్షణ ఇచ్చి మరి చేర్చుకున్నారు. వాళ్ళందరూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన మాటల్ని గమనించి ప్రభావితులు వచ్చిన వారే. ఆనాడు ఎందరెందరో వేలాది మంది స్వచ్ఛందంగా నేతాజీకి హృదయ శుద్ధిని తెలుసుకుని భారతదేశం కోసం ప్రాణాలైనా అర్పించాలని సైనికులుగా చేరారు. ఆయన చేత వారు తీర్చిదిద్దబడ్డారు. అందులో స్త్రీమూర్తులు పాత్ర చాలా విశేషమైనటువంటిది. వారికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యం బట్టి భారతదేశంలో స్వాతంత్రం రాక ముందు నుంచి కూడా స్త్రీకి ప్రాధాన్యం ఇచ్చారు. ఇతర దేశాల్లో స్వాతంత్రం సిద్ధించాక కొన్ని 10 ఏళ్ల వరకు 100 ఏళ్ల వరకు స్త్రీకి ఓటు హక్కు కూడా ఇవ్వలేదండి. ఇప్పుడు గొప్ప గొప్ప దేశాలు చెప్పుకునేవాళ్ళు. అలాంటిది ఆయన సైన్యంలోనే స్త్రీలకు అంత ప్రాధాన్యం ఇచ్చాడు. అంతేకాదు ఇంత సైన్యం కూడా జపాన్కు అనుకూలంగా యుద్ధం చేయాలని ఎప్పుడు అనలేదు. మా యుద్ధం మేమే చేయాలి అని అంటూ మా రక్తం మా దేశం కోసమే చిందిస్తామనేటువంటి భావం వాళ్ళందరికీ కలిగించి భారత భూమికై ఆయన మొట్టమొదటిగా ఒక త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేసి అద్భుతమైన జాతీయ గీతాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ జాతీయ భావన, భారతదేశం నాది అనే భావన మొత్తం అందరికి కలిగించడమే కాకుండా ఎప్పటికప్పుడు రేడియో వార్తల ద్వారా భారతీయులందరికీ అందేలా చేశారండి. ఇది తర్వాత గొప్ప విజయం. సైన్యానికి స్ఫూర్తినివ్వడంతో ఆయన ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ భారతీయుల కర్తవ్యాన్ని బోధిస్తూ భారతీయులందరికీ స్వాతంత్రం రావాలి అనేటువంటి తపన కలిగించి భారతీయుల అందరి హృదయాల్లో ఒక ఆరాధ్య నాయకుడిగా నిలిచిపోయాడు. కనుక నేతాజీ అనేది కేవలం ఒక హిందూ ఫౌజుకు మాత్రమే కాదు, మొత్తం భారత జాతికి కూడా ప్రియమైన నామం అయిపోయింది. అప్పుడు భారతీయులందరూ మొత్తం ఆసేతు సీతాచలం ఈయన దేశం వెలుపల ఉండి పోరాడుతున్నప్పటికి కూడా ఈయన మా కోసం పోరాడుతున్నాడు, మావాడు అనేటువంటి భావాన్ని భారతీయులందరూ కలిగి ఆయన్ని ఆరాధిస్తున్నారు. ధైర్య సాహసాల్లో దేశం కోసం ఆత్మార్పణ చేయడంలో భారతీయులు ఏ జాతికి తీసిపోరు అని ప్రపంచానికి తెలిసేటట్టు చేశారు. ఆఖరికి జపాన్ సేనాధిపతి నేతాజీతో అన్న మాట ఏమిటంటే, మీ సైనికులను మేము తక్కువ అంచనా వేశాం, మేము అనుకున్నట్టు వారు కిరాయి మనుషులు కాదు, నిజమైన దేశభక్తులు మెచ్చుకున్నారు అని వారి చేత కూడా మెచ్చుకునేలా చేయడంలో భారతీయులు ఎటువంటి యుద్ధశక్తి, శౌర్యము, ధైర్యము కలిగిన వారు తెలుస్తుంది. అద్భుతమైన ప్రణాళికలతో ఆయన నడిపినప్పటికి కూడా కొంత జపాన్ మోసం, నమ్మక ద్రోహం జరిగింది. దానితో అనుకున్న లక్ష్యం సాధించడం కొంత ఆలస్యమైన విషయం కూడా చరిత్రలో మనకు కనబడుతున్న అంశమే. ఆ తర్వాత జపాన్ సరెండర్ అయింది. ఈ సైన్యం కూడా అటు ఇటు చెదిరింది. ఈ సైన్యం బ్రిటిష్కి సరెండర్ అయినప్పటికీ తాను సరెండర్ కాకుండా అటు నుంచి ఆయన రష్యాకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అనివార్య పరిస్థితుల్లో ఆయన చేసినటువంటి ఆ ప్రయాణం అత్యంత సాహసంతో కూడినది, ధైర్య సాహసాలతో కూడినది మాత్రమే కాకుండా ప్రాణాంతకమైనది కూడా. ఆ సమయంలో ఆయనతో ఉన్నటువంటి ఆయన సహచరుడు హబీబుర్ రెహమాన్ ఆయనతో ఉన్నాడు. ఆయన మొత్తం గమనించాడు సమయంలో. అప్పుడు భయంకరమైనటువంటి ఆ విమాన ప్రమాదంలో ఆయన ఎలా ప్రవర్తించాడు అనే దాన్ని తర్వాత బ్రతికి బట్ట కట్టి దాని చరిత్రగా అందించిన హబీబుర్ రెహమాన్ మనకి రాసిన వ్రాతల ద్వారా తెలుస్తుంటుంది. భయంకరంగా విమానం ఢీకొని ఎప్పుడైతే దెబ్బతిన్నదో కొందరు మరణించారు. ఈయన సరిగ్గా పెట్రోల్ ట్యాంక్ దగ్గర ఉన్నారు. ఆ పెట్రోల్ చిందింది ఈయన మీద, దాని తొళ్ళంతా కాలిపోయింది. ఆ కాలిపోయినా ఆయన బయటకు వస్తూ ఉన్నప్పుడు మిగిలిన వారి రక్షణ కోసం ఆలోచించాడు. చిత్రం ఏంటంటే అప్పుడు సబ్మెరీన్లో లాగే ఇక్కడ కూడా ప్రమాదం జరుగుతున్నప్పుడు కూడా ఆయన నిర్వికార స్థితిలో ఉండడం చాలా విశేషమైన అంశం అండి. మన రాముడి గురించి చెప్తూ కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా ముఖంలో ఒకే విధమైనటువంటి భావం కలిగిన వాడు అని వర్ణిస్తాడు వాల్మీకి. ఆ భావాన్నే శంకర భగవత్పాల్ వారు తీసుకుని సుముఖ విష్ణు సహస్రనామానికి చెప్తూ కష్టంలో సుఖంలో ప్రాణాంతక పరిస్థితుల్లో ఆనందకర పరిస్థితుల్లో కూడా నిర్వికారంగా ఉండగలగడం అనేది ఉందో స్థితప్రజ్ఞ లక్షణం, అది కనబడుతుందో రాముల్లో అని. నాయకుడు ఉండవలసిన గొప్ప లక్షణం అండి. అందుకే ఒక ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన స్థితప్రజ్ఞుడు నాయకుడైతే ఆ సైన్యం బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది, వారు తప్పకుండా విజయం సాధిస్తారని. అలాంటి పరిస్థితుల్లో ఒట్టు నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నాయి, దెబ్బలు తగిలి ఉన్నాయి, ప్రాణాంతక పరిస్థితి. ఆ సమయంలో కూడా మహానుభావుడు ఆయనకి చికిత్స చెయ్యాలని చెప్పి ఆర్మీ ఆసుపత్రి దగ్గర చూస్తే అన్న మాట ఏమిటంటే, ముందు నన్ను కాదు మిగతా వాళ్ళ సంగతి చూడండి అని చెప్పాడు. ఆశ్చర్యపోతారు అక్కడ హబీబుర్ రెహమాన్. ఆయన రాస్తాడు,
అంత నిర్వికారంగా ఎలా ఉండగలిగాడు అనేది ఆశ్చర్యకరం. అప్పుడు సబ్మెరైన్లో వాళ్ళు అలాగే ఆశ్చర్యపోయారు, ఇక్కడ ఆశ్చర్యపోయారు. అంటే నిరంతరం అదే వ్యక్తిత్వంతో ఆయన ఉన్నారు. ఇది గమనించుకోవాల్సిన మరొక అందమైనటువంటి అంశం. ఆయన ప్రాణాంతక పరిస్థితుల్లో ఇచ్చిన చివరి సందేశం ఏమిటి అంటే, మీరు వెనక్కి వెళ్ళాక మన దేశ సోదరులకు చెప్పండి, నేను చివరి ఊపిరి వరకు దేశ స్వాతంత్రం కోసం పోరాడాను, వారు పోరాటాన్ని కొనసాగించాలి, హిందుస్థాన్ తప్పక స్వాతంత్రం పొంది తీరుతుంది, దాని బానిసత్వంలో ఎవరు ఉంచలేరు, అతి త్వరలో పొందుతుంది అని చెప్పాడు మహానుభావుడు. ఇలా చెప్పి 1945 ఆగస్టు 18 రాత్రి ఆ మహావీరుడు కన్నుమూశాడు. ఆయనకు మారు పేరుతో అంత్యక్రియ జరపడం ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. కళ్ళకు కట్టినట్లు చిత్రాన్ని చూస్తేనే కళ్ళు చెమర్చుతాయి, అలా వర్ణించారు శాస్త్రి గారు ఆ అధ్యాయాన్ని. మొత్తానికి ఒక మాట అంటాడు ఆయన, నేతాజీ, బ్రిటిష్ వారు తన ప్రాణాలతోనే కాదు ప్రాణం పోయకు కూడా పట్టుకోలేరన్నాడు. అదే జరిగింది. ఆయన శత్రువులకు చిక్కలేదు. ఆయన శత్రువులకు చిక్కకుండా ఉండడం భారతదేశం యొక్క విజయంగా భావించాలి. అంత నిర్వికారమైన స్థితిలో ఉన్నటువంటి వాడు నిబ్బరంగా ఉంటూ భారతదేశాన్ని స్వాతంత్రం సిద్ధించి తీరుతుంది, అది త్వరలోనే, ఇది ఆయన అన్నమాట. ఆ తర్వాత ఆయన మరణానంతరం రకరకాల వార్తలు వచ్చాయి, అది అబద్ధమని, ఇంకా ఎక్కడో ఉన్నాడని. ఈ విషయాన్ని అప్పుడు నాయకులు కూడా ప్రచారం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా తర్వాత ప్రత్యక్ష సాక్షి అయినటువంటి రెహమాన్ చెప్పిన మాటల వల్ల చాలామంది గ్రహించగలిగారు. ఆ మిస్టరీని తీసుకుని రకరకాల కథలు అల్లిన వారు, ఆ అబద్ధాన్ని తీసుకొచ్చినటువంటి వాటి వివరాలు కూడా ఇందులో చాలా చక్కగా రచింపబడ్డాయి. ఆ తర్వాత విశేషం ఏంటంటే, ఆ మరణానంతరం జరిగిన ఘట్టాలు. ఆ ఘట్టాల్లో అప్పుడు ఐఎన్ఏ పైన మొత్తం ప్రజలకి ఏర్పడినటువంటి ఒక సదభిప్రాయం, ఆత్మవిశ్వాసం. అదేవిధంగా బ్రిటిష్ సైన్యంలో ఉన్నటువంటి భారతీయులపై ఒక యావగింపు కలిగింది భారతీయులకి. ఇక్కడ అంటే బ్రిటిష్ వారి తరపున వారి సైన్యంలో ఉంటూ పోరాడినటువంటి భారతీయుల పట్ల భారతీయులకి యావగింపు కలిగింది. అందుకే ఆ సమయంలో ప్రపంచ యుద్ధాన్ని గెలిచేమని విజయోత్సవం చేస్తూ పరేడ్ చేస్తున్న వారిపై పూల బదులు రాళ్లు విసిరేటప్పుడు భారతీయులు. ఆ సమయంలో మరొకటి గొప్ప విషయం ఏంటి జరిగిందంటే, అది ఈ గ్రంథం మనకు బయటపెడుతున్న అంశం. అది మరొక సైనిక విప్లవం జరిగింది. 1857 నాటి సిపాయి విప్లవం కాదు, ఇప్పుడు జరిగినటువంటి విప్లవం గురించి అసలు చరిత్రలో తెలియకుండా అయిపోయింది అనేది ఒక బాధాకరమైన అంశం. అప్పుడు జరిగినది నేవీతో మొదలుపెట్టి జరిగింది ఈ సైనిక విప్లవం. స్వాతంత్రం కోసం సైనిక విప్లవం అనేటువంటి అధ్యాయం ద్వారా చాలా విస్తారంగాను అద్భుతంగాను తెలియజేశారు శాస్త్రి గారు ఇక్కడ. అది చరిత్రకక్కని సాయుధ విప్లవం కూడా అన్నారు ఇక్కడ. కానీ ఇది అత్యంత ప్రధానమైన సాయుధ విప్లవం. 1857లో జరిగిన సిపాయి విప్లవాన్ని వీళ్ళు అణచివేయగలిగారు, కానీ ఈ విప్లవాన్ని అణచివేయలేకపోయారు. సరికదా ఈ విప్లవం వల్లే మనకు స్వాతంత్రం సిద్ధించింది, అది గమనించవలసిన అంశం. అప్పుడు 1946 ఫిబ్రవరి 18న బ్రిటిష్ సామ్రాజ్యం మీద బాహాటంగా తిరగబడ్డారు భారతీయ సైనికులు. అందులో ప్రధానంగా బాలచంద్ర దత్ అని నౌకాదళానికి చెందినటువంటి మహానుభావుడు చెప్పుకోవాల్సిన వ్యక్తి. అలాంటి వాళ్ళు ఎందరో తయారయ్యారు ఆయన మాటల వల్ల. వీరికి ఎవరు స్ఫూర్తి అయ్యా అంటే కేవలం నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన అంటాడు, ఆ దత్ అన్నతను, శ్యామ్ చెప్పిన తర్వాత నాకు నేతాజీ గురించి బాగా తెలిసింది. ఆయన వేసిన బాటలో దేశం కోసం అన్నిటికీ తెగించి ముందుకు దూకాలని నేను నిశ్చయించుకున్నాను అని. ఇలాంటి నిశ్చయం అటు నావిక దళంలోనూ సైనిక దళాల్లోనూ కూడా కలిగింది. వారందరూ కూడా కేవలం నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్లనే స్ఫూర్తి పొంది వారు బ్రిటిష్ ప్రభుత్వంపై తిరగబడ్డారు. ఆ సమయంలో గమనించవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అప్పుడు నిజానికి కాంగ్రెస్ సరైనటువంటి విధంగా స్పందించలేదు. దాన్నే సరిగ్గా తీసుకున్న నాయకత్వం వహించి ఉంటే, నేతాజీ బాటలో నడిచి ఉంటే మనకి స్వతంత్రం ఒక అద్భుతమైన విధానంలో వచ్చేది. అటువంటి స్వతంత్రం కూడా గట్టిగా సిద్ధించేది. కానీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ నేతలు దాన్ని సరిగ్గా నిర్వహించలేకపోయారు అనేటువంటి వాస్తవాన్ని కూడా ఇక్కడ చెప్పారు. అప్పుడు ఒక మాట అంటారు ఇందులో శాస్త్రి గారు, కాంగ్రెస్ నేతలు ఇంటి పేరు కపటం అన్నారు. చాలా గొప్ప విషయం ఇది. ఇక్కడ మొత్తానికి సుభాష్ చంద్రబోస్ ఇండియాలో ఉన్నంతకాలం శతవిధాల నిష్కారణంగా వెంటపడి వేధించి అని విసిగి వేశారు, దేశం వదిలిపోయేటట్లు చేసిన వారు వాళ్ళు అన్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆయన అందరిని ఆశ్రయించి అష్టకష్టాలు పడి ఏకదీక్షగా స్వాతంత్ర సేనను కూడగొట్టుకుని సాయుధ సంగ్రామం సాగించినంత కాలం కూడా వారిని తిట్టుపోసుకుని ఉన్నారు. కానీ ఇప్పుడు నేతాజీ మరణం తర్వాత ఐఎన్ఏ శౌర్యం ప్రజలకు ఉత్తేజం కలిగించి ప్రజలందరిలో నేతాజీ పట్ల ఎప్పుడైతే గౌరవం కనబడిందో అప్పుడు మళ్ళీ ఐఎన్ఏకి సమర్థించినట్టు మాట్లాడుతూ దాన్ని వారు వాడుకున్నారు.
కానీ తీరా సిద్ధించే సమయానికి ఒక కరివేపాకుల పక్కకి తీసేశారు అనే విషయాన్ని కూడా తెలియజేశారు. మొత్తానికి ఇంత గొప్ప విప్లవం వల్లనే వాళ్ళు మనకు స్వాతంత్రం ఇవ్వగలిగారనేది, నేతాజీ వల్లే స్వాతంత్రం అనే అధ్యాయంలో ఆశ్చర్యకరంగాను విస్తారంగాను వాస్తవాలను అందించిన ఒక అద్భుతమైన అంశం ఇక్కడ. ఇందులో విశేషించి అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రధానమంత్రి చెప్పిన మాటలు చాలా స్పష్టంగా ఇందులో వివరించారు. యథాతథంగా ఆంగ్లంలో ఉన్నటువంటి వాక్యాలు, దానికి తెలుగు అనువాదం కూడా అందించారు ఇక్కడ. అక్కడ ఒక మాట అంటారు, బ్రిటిష్ వారు ప్రపంచ యుద్ధాన్ని గెలిస్తేనేమి స్వాతంత్ర యుద్ధంలో మట్టి కరిచారు, నేతాజీ సైనిక యుద్ధంలో ఓడిన స్వాతంత్ర లక్ష్యాన్ని దిగ్విజయంగా సాధించాడు అన్నారు ఇక్కడ. కనుక మనకు సిద్ధించిన స్వాతంత్ర్యం నేతాజీ పోరాటం యొక్క ఫలితమే. ఆయన మరణించి కూడా యుద్ధం చేశాడు అని చెప్పుకోవాలి ఇక్కడ. ఆయన ఇన్ని రూపాలుగా మారి భారతీయుల్ని స్ఫూర్తి కలిగించాడు. భారతీయులు నేతాజీని ఒక ఆరాధ్య దేవునిగా కొలుచుకున్నారు. సమయంలో నేతాజీ పేరు చెప్పగానే వాళ్ళ హృదయం ఉప్పొంగిపోయేది, అటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో బ్రిటిష్ ప్రధాని అన్నటువంటి కొన్ని మాటలు స్పష్టంగా మనకు తెలుస్తున్నది. ఏమిటంటే, ఇప్పుడు ఇక స్వాతంత్రం ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతోంది భారతదేశానికి అన్నాడు బ్రిటిష్ ప్రధాని. కాంగ్రెస్ వారు నడిపిన 1920 నాటి సహాయ నిరాకరణ, 1930 శాసనోల్లంఘన, 1942 క్విట్ ఇండియాల కాలం లాంటిది కాదు. 1946లో ఇండియాలో సెగలు కక్కుతున్న జాతీయ భావ ఉష్ణోగ్రత. చాలా గొప్ప అనువాదం చేశారండి ఇక్కడ. జాతీయ భావ ఉష్ణోగ్రత అన్నారు. నిజానికి టుడే ఐ థింక్ దట్ నేషనల్ ఐడియా హస్ స్ప్రెడ్ రైట్ త్రూ అండ్ నాట్ లీస్ట్ పెర్హాప్స్ అమంగ్ సమ్ ఆఫ్ దోస్ సోల్జర్స్ హూ హ్యావ్ గివెన్ సచ్ వండర్ఫుల్ సర్వీస్ ఇన్ ది వార్ అన్నారు ఇక్కడ. దీనికి ఒక మాట, ది టైడ్ ఆఫ్ నేషనలిజం ఇస్ రన్నింగ్ వెరీ ఫాస్ట్ ఇన్ ఇండియా అన్నమాట. దానికి ఇండియాలో సెగలు కక్కుతున్న జాతీయ భావ ఉష్ణోగ్రత అని చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ వాడే శాస్త్రి గారు. మరీ ముఖ్యంగా సైనికుల్లో ఉప్పొంగిన జాతీయత అని బ్రిటన్ ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్తూ, వీటి బట్టి భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వక తప్పదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. అంతేకాదు ఒక మాట అంటాడు, ఇది ప్రతి వారు తెలుసుకోవాల్సింది. గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం 1947 కంటే చాలా ముందే అంతరించిపోయింది కదా, హడావిడిగా ఇండియాని వదిలిపోవలసినంత అగత్యం బ్రిటిష్ వారికి ఏమొచ్చింది అని అడిగితే, అప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ అట్లీ అన్న మాట ఏంటంటే, అన్నిటిలోకి ముఖ్యమైనవి సుభాష్ చంద్రబోస్ కార్యకలాపాలు, బ్రిటిష్ ప్రభుత్వం పట్ల భారత సైనిక నౌకాదళాల అనుబంధపు పునాదిని అవి దెబ్బతీశాయని ఆయన పేర్కొన్నాడు. ఇండియా నుంచి నిష్క్రమించాలన్న బ్రిటిష్ నిర్ణయాన్ని గాంధీ కార్యకలాపాలు ఏ మేరకు ప్రభావితం చేసే అంటే, ఈ లార్డ్ అట్లీ ఒక పెదవులతో నవ్వుతూ, అది ఏవగింపుగా నవ్వుతూ చిరునవ్వుతో మాట అన్నాయట. అతి తక్కువ అంటే మినిమల్ అన్నాడు. అంటే గాంధీ కార్యకలాపాల యొక్క ప్రభావం మినిమల్, అసలు ప్రభావం ఎవరిది? నేతాజీది. అందుకే నేతాజీని ఐఎన్ఏని చూశాక చక్రవర్తి పట్ల బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ విధేయత ఇండియాలో ఇంకెంత మాత్రమూ బ్రిటిష్ పరిపాలన కొనసాగలేంత తీవ్రంగా బేటలు వారింది అనే విషయాన్ని ది మ్యాన్ ఇండియా మిస్డ్ ది మోస్ట్ అని భువన్ లాల్ రాసినటువంటి గ్రంథం ఆధారంగా తెలియజేశారు. ఇలా ఎన్నో వాస్తవాలు చెప్తూ ఆ తర్వాత కాంగ్రెస్ చేసిన మోసం అనే అధ్యాయం స్పష్టంగా అందరూ చదవవలసినటువంటి అధ్యాయం అండి. ఇక్కడ నిజమైన ఐఎన్ఏ యోధులకు ఈ దేశంలో సరైన గుర్తింపు కానీ హోదా కానీ ఇవ్వలేదు. ఆఖరికి చివరి క్షణంలో కూడా నేతాజీకి సహచరుడుగా ఉన్నటువంటి హబీబుర్ రెహమాన్ని కూడా ఈ దేశంలో ఉంచలేకపోయారు. అతన్ని పాకిస్తాన్కి పంపిస్తే పాకిస్తాన్ వాళ్ళు అతన్ని చక్కటి ఉన్నత స్థానంలో ఉంచారు. నిజమైనటువంటి స్వాతంత్ర యోధులకి భారతదేశ ఆర్మీలో సరైనటువంటి స్థానం దొరకలేదు. కొంతమంది నెహ్రూకు విధేయులుగా ఉంటే వాళ్ళు విదేశాల్లో అటు ఇటు పంపించాడు, కానీ ఈ దేశంలో సరైన గౌరవం ఇవ్వలేదు. సరికదా అనేక చోట్ల నేతాజీ చిత్రపటం ఉండడానికి వీల్లేదని కూడా ప్రకటన చేశాడు. అంటే అప్పుడు వచ్చినది బ్రిటిష్ విధేయమైనటువంటి భారతీయ స్వాతంత్ర ప్రభుత్వం ఏర్పడిందే తప్ప స్వతంత్ర భారతీయ స్వాతంత్ర ప్రభుత్వం రాలేదు అని తెలుసుకోవాలి. ఇక్కడ బ్రిటిష్ వారి యొక్క అధికార బదలాయింపు జరిగిందే తప్ప భారతీయ స్వాతంత్ర దేశం రాలేదు అనే విషయం మనకు స్పష్టమవుతుంది. అసలైన స్వాతంత్ర భావాలు నేతాజీలో ఉన్నాయి. నేతాజీ స్ఫూర్తితో పోరాడినటువంటి సైనిక దళాల్లో ఉంది. ఆ ఉభయుల పట్ల సానుభూతి భక్తి కలిగిన భారతీయుల హృదయాల్లో ఉంది, కానీ మొదట ఏర్పడినటువంటి ప్రభుత్వంలో రాలేదు అని తెలుసుకోవాలి. నిజానికి సర్కారుకి విశ్వాసం లేకపోయినా ప్రజల్లో ఆజాద్ హిందూ ఫౌజ్ పట్ల గౌరవం ఉన్నది. ఇప్పటికీ నేతాజీ బ్రతికే ఉంటాడు, ఉండేవాడేమో అనే భావం కలిగిన వారు ఉంటారు. వాస్తవంగా ఆయన విమాన ప్రమాదంలో మరణించాడనేది
తిరుగులేని సత్యమే. అయినప్పటికీ దాన్ని కూడా కొంతకాలం దాచే ప్రయత్నం చేశారు. కానీ మొత్తాన్ని మనం అది అంగీకరించాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తి స్వాతంత్రం సిద్ధించడానికి ప్రధానమైన కారణం అనేది దీన్ని తెలియజేశారు. తర్వాత రకరకాల వంచనలు, అసలు వాస్తవాలు, చరిత్రలు, నిజమైన నాయకులు, నిజమైన స్వాతంత్ర యోధులు వీరు మరుగుపడిపోయారు. అయినప్పటికీ ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 75 సంవత్సరాలు అయ్యాయని చెప్పి స్వర్ణోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ సమయంలో అమృతోత్సవం, స్వర్ణోత్సవం ఎప్పుడో జరుపుకున్నాం, ఇది అమృతోత్సవం జరుపుకుంటున్న ఈ సమయంలో ఈ గ్రంథం పరిపూర్ణంగా రావడం అనేటువంటిది మనక కర్తవ్యాన్ని నిర్దేశిస్తున్న అంశంగా భావించాలి. ఇక్కడ ఈ కర్తవ్యాన్ని ఇప్పుడు యువత అందుకోవాలండి. ఇది యువతికి అందే శైలిలో రచించారు, వాస్తవాన్ని చూపించారు, అనేక గ్రంథాల్లో ప్రత్యక్ష సాక్ష్యాలను చూపించారు. నేటికి కూడా ఐఎన్ఏ కానీ నేతాజీ యొక్క ఆధ్వర్యంలోని సైన్యం కానీ చేసిన త్యాగాలు చరిత్ర పుస్తకంగా కూడా రాకుండా అడ్డుకున్నారు అంటే చాలా బాధగా ఉంటుంది. ఆ వాస్తవాలన్నీ ఇందులో మనకు తెలుస్తాయి. ఇది ఎందుకు తెలుసుకోవాలనే దాన్ని కర్తవ్యంగా గ్రంథం ఎందుకు రాశారనే దాన్ని చివరిలో తెలియజేస్తున్నారు ఎంవీఆర్ శాస్త్రి గారు. నేతాజీ పోరాడింది మన కోసం, మన స్వాతంత్రం కోసం, మన జాతి ఉజ్వల భవిష్యత్తు కోసం. వేల మంది యోధుల్ని సమీకరించి దేశం కోసం ధారవోయమును ఉద్బోధించి కత్తుల వంతెన మీద ఒట్టి కాళ్లతో నడిపించి మహాసంగ్రామం చేయించి ఆఖరికి తన ప్రాణాలనే అర్పించి స్వాతంత్ర ఫలాన్ని సాధించబెట్టిన జాతీయ వీరుడి దివ్య స్మృతిని సముచిత రీతిలో గౌరవించుకోవడం జాతి జనుల ప్రాథమిక బాధ్యత. అది గుర్తు చేయాలన్నదే ఈ రచన వెనుక తపన అనేవి గ్రంథంలో ఆఖరి వాక్యాలు. ఇక్కడ ఇప్పుడు యువత తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఆయన ఏ విధంగా ఆజాద్ హిందూ ఫౌజ్ ఏర్పాటు చేశారు, ఎటువంటి విశాలమైన ప్రేమ భావన అందులో నెలకొల్పారు. కులం, మతం మొదలైనవన్నీ పరిశీలించకుండా మనందరం భారతీయులం అనే భావాన్ని చూపించారు. అది ఇప్పుడు ఎలా తెలుసుకోవాలంటే, భారతీయుల్లో మా కులానికి ఏం చేస్తావు, మా మతానికి ఏం చేస్తావు అని అడిగేటటువంటి ధోరణి పోవాలి. మనందరం భారతీయులం, మా భారతీయులకి ఏం చేసావు, భారతీయులందరికీ క్షేమం కలిగించేది, భారతీయులందరికీ అభివృద్ధికి సంబంధించి ఏం చేసేవని నాయకులను నిలదీయగలిగేటువంటి స్వభావం భారతీయులకు ఏర్పడాలంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆనాడు భారతీయులకు అందించే స్ఫూర్తి తెలుసుకోవాలి. అంతేగాని ఒకరి పట్ల సానుభూతి, ఇంకొకరి పట్ల దిగదుడుపు చూపు చూడడం అనేటువంటి ధోరణి కాకుండా భారతీయుల ఏకాత్మని ఆ మహానుభావుడు ప్రతిపాదన చేశాడు. అదేవిధంగా యుద్ధం చేయి, జయించు, గొప్ప మాట చెప్పాడు. నువ్వు మరణించినా జయిస్తావు, అదే ఆయన చెప్పిన గొప్ప మాట అండి. ఇక్కడ అది ఐర్లాండ్ స్వాతంత్ర యోధుల చరిత్రను చూపించి అప్పుడు వాడు ప్రాణత్యాగాలు చేసి తర్వాత వాళ్ళకి స్ఫూర్తినిచ్చారు. నిజానికి నేతాజీ బాటలోనే చివరంతా స్వాతంత్ర యుద్ధం నడిచి ఉంటే స్వాతంత్రం విలువ తెలిసేది. స్వాతంత్రం సిద్ధించాక భారతీయులకి, ఆ నాయకులకి ఆ విలువ తెలియకుండా చేశారు. ఆఖరికి ఎలాంటి స్వాతంత్రం వచ్చిందంటే, నా కులానికి ఏం చేస్తాం, నా మతానికి ఏం చేస్తాం అనేటువంటి ధోరణి తప్ప సమగ్రంగా దేశం గురించి ఆలోచించే స్వభావం పోయింది. దానికి కారణం పదవే ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళే స్వాతంత్ర నాయకులుగా రావడం, అలాంటి స్థితి ఏర్పడింది. కానీ ఈ సమయంలో నేతాజీ యొక్క అసలు చరిత్ర తెలుసుకుంటే అసలైన స్వాతంత్ర స్ఫూర్తి మళ్ళీ లభిస్తుంది. భారతదేశానికి మరొకసారి పునఃస్వాతంత్ర సిద్ధి లభిస్తుంది అని భావించవచ్చు. ఎందుకంటే తనదైన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటేనే ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి. భారతీయులందరిది ఒకటే వ్యక్తిత్వం, వాడు ఏ మతమైనా ఏ కులమైనా వాడు భారతీయుడు. ఈ భావం కలగాలి. భారతదేశం చరిత్ర మొత్తం కాపాడబడాలి, దీని పరంపర రక్షింపబడాలి అనే భావన అందరికీ కలగాలి. అసలు అత్యంత సహజంగా సహజీవనం చేయగలగాలి. అందుకని మత సామరస్యాన్ని బోధించవలసిన అవసరం ఏముందండి? సహజంగా సౌభ్రాతృభావం ఏర్పడగలగాలి. అది ఆయన సిద్ధింపజేసాడు. తన యొక్క సైన్యం మొత్తంలో అన్ని వేల మందికి కలిగించిన వాడు. భారతదేశంలో ఆనాడు అందరికీ, సామాన్యులకు కూడా కలిగించాడు ఆయన. అంతేగాని ఆయన ఉండుంటే విభజన జరిగేది కాదు. ఆయన ఉండుంటే ఒక చక్కని ప్రణాళికాబద్ధమైన ప్రభుత్వం సిద్ధించేది. ఇప్పటికి మించిపోయింది లేదు. ఆయన ఒక స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా, అందులో ఆయన వేసిన ప్రణాళికలు ఏమిటి, ఏ విధంగా పాలన చేయాలో ఆయన చక్కగా తీర్మానించాడు. వాటిని అధ్యయనం చేయాలి, ఆ స్ఫూర్తిని తీసుకోవాలి. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోజ్యతే మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అని భగవాన్ని చెప్పినట్లుగా, మరణిస్తే వీరస్వర్గం పొందుతావు, జయిస్తే రాజ్యాన్ని పొందుతావు, యుద్ధం చేయడం మీద కృత నిశ్చయుడివి కా అని చెప్పారు. అది ఎలా చేయాలంటే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు వీటిపై సమబుద్ధి కలిగి నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యు. అదండి భగవద్గీత బోధించిన అద్భుతమైనటువంటి సందేశం.
దీనిపై కర్తవ్యంపైనే దృష్టి ఉంటుంది ఇక్కడ. ఆ దృష్టి ఉన్నప్పుడు తప్పకుండా ఇవాళ కాకపోతే రేపు సాధిస్తాం. కానీ 100 ఏళ్ళు జరిగిన స్వాతంత్రాన్ని వేగవంతం చేసి 100 ఏళ్ళు జరిగిన స్వాతంత్ర పోరాటాన్ని ఒక ఉత్తేజభరితం చేసి అది సిద్ధించేట్లు చేయడంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క పాత్ర ఉన్నది. ఈ అమృతోత్సవ సందర్భంగా ప్రతి భారతీయుడు దీన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలుగు వారందరూ తెలుసుకునే విధంగా తెలుగులో ఈ పుస్తకాన్ని రచించారు. త్వరలో ఇది ఇంగ్లీష్తో సహా వివిధ భాషల్లో వచ్చి భారతీయులందరికీ అందాలి. నేతాజీ స్ఫూర్తితో ఇప్పుడు మళ్ళీ నేతాజీ చిత్రపటాలు విగ్రహాలు ఆవిష్కరించుకుంటున్నామంటే ఆ స్ఫూర్తి మన హృదయాల్లో జ్వలించడం ప్రారంభమవుతోంది అనే దానికి సంకేతం. ఆ సంకేతంలో మరొక సంకేతం ఇంత మంచి పుస్తకం విడుదల కావడం. దీన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని భారతీయులందరూ ఈ సమగ్రమైన భారత వ్యక్తిత్వాన్ని పొంది వృద్ధి చేసుకుని భారతదేశం యొక్క రూపురేఖల్ని సమున్నతంగా జాజ్వల్యమానంగా మార్చగలిగేటువంటి స్ఫూర్తిని పొందాలని కోరుకుంటూ ఆ స్ఫూర్తిని కలిగించడానికి పనికొచ్చే ఈ పుస్తకానికి నమస్కరిస్తూ శ్రీ ఎంవీఆర్ శాస్త్రి గారు ప్రత్యేకంగా అభినందిస్తూ స్వస్తి. దర్శనం